రత్నాలు తాపడం చేయబడిన ఒకానొక ఆభరణాన్ని కంఠంలో ధరించింది అమ్మవారు. దీనిని కంఠాభరణం లేక గ్రైవేయహారం అంటారు. చింతాక అనే పేరు కలిగిన మరొక పతకాన్ని కూడా అమ్మవారు ధరించింది. తెలియక కొందరు దీనిని చింతాకు పతకం అని తప్పుగా ఉచ్చరిస్తుంటారు. కానీ దీని పేరు చింతాక పతకం. ఈ పతకానికి ముత్యాలు వ్రేలాడుతూ మువ్వెల వలె కదులుతూ ఉంటాయి. ఇది సాధారణంగా స్త్రీలే ధరిస్తారు. సీతమ్మకు చేయిస్తి చింతాక పతకమ్ము అని కంచర్ల గోపన్న అంటే రామదాసు పాడినది ఈ పతకం గురించే. రత్న ముత్య సువర్ణ కంఠాభరణం ధరించే తల్లిని ధ్యానిస్తే అన్ని రకాల కోరికలు తీరతాయని పురాణాలు చెబుతున్నాయి. చింతాక పతకం ధరించినప్పుడు లోకుల శోకాలన్నీ తానే స్వీకరిస్తానని, దానికి బదులుగా వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తానని అమ్మవారు అన్నది. మంత్రప్రయోగం ఫలితం. కోరికలు ఉన్నంతకాలం శోకం తప్పదు. శోకం వల్ల అశాంతి, అశాంతి వల్ల జన్మలు తప్పవు. కాబట్టి కోరికలే లేని జ్ఞానావస్థను కలిగించేది చింతాక పతకం. అందువల్ల ఈ నామమంత్రం సంపూర్ణ వస్తుదాయకం, మోక్షదాయకం. వాహనాలు కావాలనే కోరిక ఉన్నవారు 18 శుక్రవారాలు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సువర్ణ వస్తువులు కావాలనుకునేవారు 41 రోజులు రోజూ 108 సార్లు జపించాలి. ఆహార వస్తువులకు మంగళవారం నాడు 1008 సార్లు జపం చేయాలి. మోక్షాశక్తి ఉన్నవారు వీలున్నప్పుడల్లా జపించాలి. పిల్లలు కావాలనుకునేవారు ఏడాది పాటు రోజు ఆవు పాలు అమ్మవారికి నివేదిస్తూ, ఆ ఆవు పాలు ప్రసాదంగా దంపతులు మాత్రమే స్వీకరిస్తూ రోజు 108 సార్లు జపించాలి. వారికి సంతానం తప్పక లభిస్తుంది. మంత్రం: ఓం రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః. ఓం రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః. మంత్రం మరొకసారి: ఓం రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.